కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కఠిన చర్యలు రూపొందించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించాలని ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కో కన్వీనర్ భారతి డిమాండ్ చేశారు. భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని దేవి కూడలిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలపై విద్యార్థినులు వీధి నాటకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ గంగరాజు మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వి చిన్నబాబు, జిల్లా జాయింట్ సెక్రటరీ రమేష్, జిల్లా కమిటీ సభ్యులు అను, మండల అధ్యక్షులు రత్న, రిషి మరియు వివిధ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు బాగానే పెంచుతారు వాళ్ళకి తెలిసినంత వరకు, కానీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మద్యానికి బానిస అవుతుంటారు, డ్రగ్స్కి బానిస అవుతుంటారు. దీని మైకంలో వాడికి అబ్బాయి అమ్మాయి అనే తేడా తెలియక ఇష్టం వచ్చినట్టు ఒక మనిషి కాస్త పశువులా బిహేవ్ చేస్తుంటారు. ఆ టైంలో ఎలాంటి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలామంది కూడా తెలిసి కూడా చాలామంది చేస్తుంటారు. వాళ్ళపై కూడా ఇక ముందటి ఆల్రెడీ మనకి కొత్త చట్టాలు అనేవి రావడం జరిగింది. చట్టాల్లో కూడా పనిష్మెంట్లు అనేవి చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. చట్టాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, ఇంకా ఇక ముందు కూడా క్రియేట్ చేస్తాం. ఈ చట్టాల అవగాహన కల్పించిన తర్వాత కూడా చేశారంటే అది తెలియచేస్తున్నట్టే చట్టపరమైన జైలు కోర్టులో వాళ్ళకు పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మహిళలందరూ చాలా మన రాష్ట్ర పోలీసులు మీకు భరోసా ఇస్తున్నారు. మీ అందరూ చాలా ధైర్యంగా తిరిగి వచ్చి ఇక ముందుట ఇలాంటి అనర్థాలు కూడా జరగదని పోలీసులు హామీ ఇస్తున్నారు. ఎలాంటి వ్యక్తి అయినా మీ వెనక పెడితే దయచేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫస్ట్ చాలా ఈవిటింగ్స్ జరుగుతుంటాయి. చిన్నగా ఉన్నప్పుడే మీరు పోలీసులకు తెలియజేశారనుకోండి, మేము వస్తాము, వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాం. చట్టపరంగా కాకపోయినా మీకు చట్టపరంగా చేస్తాము. లేదంటే మీ యొక్క ముఖ్యంగా మీ పేర్లు బయట రాకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు పేర్లు గోప్యంగా ఉంచి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఉంటే ముందుగా ఏం కాదులే అని అనుకోకుండా ఫస్ట్ తల్లిదండ్రులకి ఎలాగైతే చెప్తారో అలాగే పోలీసులు కూడా చెప్పండి. పోలీసులు కూడా మీ సమాచారాన్ని అనేది సేకరించడం జరుగుతుంది. దయచేసి ఎవరు పోలీస్ స్టేషన్లో ప్రజలు ఉంటారు. మేము కూడా మీలాంటి మనుషులు భయపడకండి. పోలీస్ స్టేషన్ ఫ్రీగా రండి, వచ్చి మీ యొక్క కంప్లైంట్ అనేది చేయండి. మీకు ఏ విధంగా కావాల్సిన ఆ విధంగా పోలీసులు మీకు సహకరిస్తారు. ఒప్పుకోవడం అయితే ఉండదు, వారిపై చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే యువత కాలేజెస్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, చిన్న ప్యాకెట్స్ రూపంలో క్యారీ చేస్తూ సప్లై చేస్తున్నారు ఎవరో బయట వ్యక్తులు. దాన్ని వీళ్ళు తాగి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దయచేసి మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఒక్కసారి మీరు అలా ఎవరైనా సప్లై చేస్తుండగా కానీ తాగినా కానీ ఏ విధంగా దొరికినా సరే వాళ్ళకు కేసు అనేది కట్టడం జరుగుతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ అది స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళ కాంటాక్ట్స్లో మీరు తరచుగా మాట్లాడిన వాళ్ళతో స్మగ్లింగ్కి సంబంధించి ఏదైనా ట్రాన్స్పోర్ట్ సంబంధించి మీ కాంటాక్ట్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి రిలేషన్గా దొరికాయనుకోండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా బుక్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్ కావచ్చు, మీ సేమ్ రూమ్లో ఉండవచ్చు, ఉండి ఆ పర్సన్ తెలిసి మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలియలేదు అనుకోండి, అది కూడా ఆ పర్సన్ మీరు దాచి ఉంచినట్టు కింద లెక్క చేసుకొని మీ మీద కూడా కేసులు అయితే కట్టడం జరుగుతుంది. దయచేసి ఒక్క పర్సన్ మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గంజాయి మాత్రం సేవిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు దాచిపెట్టారనుకోండి, అది కూడా ఒక సెక్షన్ ఉంది. మీకు తెలిసి కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు గంజా గురించి, సో దాని మీద కూడా ఒక సెక్షన్ అనేది ఉంది. దాని మీద కూడా మీకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే, గంజా అనే దాన్ని రూపుమాపాలి. ముఖ్యంగా మన మెయిన్ టార్గెట్ అదే, ప్రభుత్వం యొక్క ముఖ్య టార్గెట్ కూడా అదే. దయచేసి ప్రజలందరూ పోలీసులు సహకరిస్తారని మరీ కోరుతున్నాం. మీ దగ్గర ఎలాంటి గంజాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే దయచేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ తెలియజేయండి. లేకపోతే డైల్ 100 నెంబర్కి ఫోన్ చేయండి. ఇమీడియట్గా పోలీసులు వస్తారో పక్క వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కేసు కడతాం. మళ్ళీ మీకు చాలామంది ఎవరైతే ఒక్కరి వల్ల మిగతా పిల్లలందరూ చెడిపోతుంటారు. మీకు పిల్లలు ఉంటారు, చాలామందికి బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, చదువుకుంటుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లల బంగారు భవిష్యత్తు అనేది మీరు కాపాడినారు అవుతారు. ఎవడో పోతున్నాడు కదా నాకు సంబంధం లేదు అని మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి.
అది అది చివరికి మీ బిడ్డల వరకే దారి తీయవచ్చు. దయచేసి మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి. మేము చర్యలు తీసుకుంటే పక్క సంబంధిత వ్యక్తులను జైలుకి పంపించడం జరుగుతుంది. దాని పరంగా వాళ్ళు ఒక మార్పుని తీసుకురావడం జరుగుతుంది. దయచేసి పోలీసులు సహకరిస్తారని, ముఖ్యంగా విజయనగరం ప్రజలకి అందరికీ విజయనగరం పోలీసులందరికీ సహకరిస్తారని ముఖ్యంగా కోరుకుంటున్నాం. దయచేసి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ జరిగినా, లేకపోతే ఏ ఇంట్లో ఉన్నా ఎవరైనా స్మోక్ చేస్తున్నా లేకపోతే కన్జ్యూమ్ చేస్తున్నా దయచేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా జరుగుతుండే ప్రతి కాలేజెస్కి మేము రావడం అనేది జరుగుతుంది. సిఏ గారు మేము కూడా అందరు కలిసి వచ్చి కంబైన్గా మీటింగ్స్ అనేవి పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనుకుంటున్నారు. దయచేసి రండి. పోలీస్ స్టేషన్ ఇక్కడ నుంచి మహా అయితే 200 మీటర్స్లో ఉంది. పోలీస్ స్టేషన్ చాలామంది వస్తుంటారు, మీకు కొత్త తెలియదు కాబట్టి రారు. దయచేసి అందరూ రండి, పోలీసుల యొక్క సేవలు వినియోగించుకోండి. మీకు ఏదైనా సరే అబ్బాయి ఎంతమంది ఈవిటింగ్ చేసినా చాలా కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర, 8 కాలేజెస్ ఉన్నాయి. దయచేసి వాళ్ళందరూ ఫ్రీగా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారని మరి కోరుతున్నాం. ఇక ముందు ఎవరైనా మీ వెంట పడితే 100 చేయండి. లేకపోతే పోలీసులు ఇక్కడే ఉంటారు, సెంటర్లో ఉంటారు, రోడ్డు మీద ఉంటారు, ఎక్కడ పడినా ఉంటారు. కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీసుకి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నా పేరు వి చిన్నబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఈ ప్రోగ్రాం దీనికోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 ఏళ్ల కాలం దాదాపుగా గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ చాలా బాగా పెరిగిపోతాయి. దాంట్లో భాగంగా వీటిని అరికట్టాలని చెప్పేసి ఈ నెల 28, 29, 30 ఈ 3 రోజుల పాటు భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థులు వచ్చి విజయనగరం వచ్చి ఆ ఫెస్ట్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.